మాత్రే నమః. భగవద్బంధువులు కూడా నమస్తమాంజలి. గురుదేవుల పాద పద్మాలకు శతాష్టక నమస్కారాలు. జగదాంబిక జగన్మాత ఆషాఢ మాసంలో వారాహిదేవి నవరాత్రులు ప్రారంభం. ఆ జగదీశ్వరి జగన్మాత కరుణా కటాక్షాలు వీక్షించే తల్లి లలితాదేవికి సర్వసైన్యాధ్యక్షురాలు వారాహి. సప్తమాత్రలలో ఒకటైన ఈ వారాహి మాత ఆషాఢ పాడ్యమి నుండి నవమి వరకు జగదాంబిక జగన్మాత ఎవరైతే మనసా వాచా కర్మణ ధ్యానిస్తూ పూజిస్తూ అర్చిస్తూ ఉంటారో వారి గృహం నందు కొలువై ఉండే దేవత వారాహి. ఎవరైతే రాత్రికాలం కానీ ప్రాతకాలం కానీ ఈ జగన్మాతని మనసా వాచా కర్మణ ధ్యానిస్తూ ఉంటారో ఆ జగదీశ్వరి యొక్క కరుణా కటాక్షాలు మనపై ఎల్లవేళలా ఉంటాయి. ఈ సంవత్సరం చాలామంది ఆషాఢ వారాహి నవరాత్రులు అత్యంత వైభవంగా జరుపుకుంటూ ఉన్నారు. ఆ జగన్మాత చిత్రపటం ఏ కలర్లో ఉండాలి అంటే కనుక ఆకుపచ్చని రంగులో ఉంటే కనుక చాలా చాలా శ్రేయస్కరము. ఎరుపు రంగు చీర వద్దు గృహం నందు. అంతేకాకుండా ఆ అమ్మవారికి ఆషాఢ మాసంలో ప్రారంభం అమావాస్య ఏ సమయంలో అయిపోతుంది అని కనుక 25వ తారీఖు సాయంకాలం అమావాస్య అయిపోతుంది. కానీ మనము తిథుల ప్రకారంగా ప్రాతకాలంలో ఏ తిథి అయితే ఉంటుందో ఆ తిథిని ఆచరిస్తాము. కావున 26వ తారీఖు నుండి నవరాత్రులు ప్రారంభం. కావున ఆ రోజు ప్రాతకాలనే కలశ స్థాపన చేసుకోండి. మీరు ఏ విధంగా సింపుల్గా చేయాలో చెప్పుచూ ఉన్నాను. ఏ విధంగా చేసుకోవాలంటే కనుక ఆ అమ్మవారికి ఖచ్చితంగా చిత్రపటం ఉండవలసిన అవసరం లేదు. చాలా వీడియోలు చెప్పాను, మళ్ళీ చెప్తూ ఉన్నాను. ఎలా చేయాలి అంటే కనుక దీపాన్ని కూడా ఆ జగన్మాతను భావించుకొని దీపాన్ని చేసుకొని ఆ అమ్మవారి పూజా కార్యక్రమాలు జరిపించవచ్చు. సింపుల్గా జరిగే పూజ చెప్తున్నాను. లేదు చిత్రపటం పెట్టుకుంటామంటే కనుక ఒక ప్రదేశం నందు గోమయముతో నీటిగా అలికి పంచవర్ణ ముగ్గులు పెట్టండి. పిండి, పసుపు, కుంకుమ, కొద్దిగా గంధము, 2 అక్షరాలు వేసి ముగ్గు వేయండి. ముగ్గు వేసినాక పసుపు కలర్ లేకుండా పసుపు మంచి నీటిగా అలుగుతారు కదా, గ్రీన్ కలర్ వస్త్రాన్ని అమర్చండి. కింద పోసి కొద్దిగా బియ్యాన్ని పోసి చిత్రపటం పెట్టండి. చిత్రపటం పెట్టి ప్రతినిత్యం కూడా ప్రాతకాలంలో అంటే 6 లోపల సూర్యోదయం మునిపే ఆవు నెయ్యితోనే దీపారాధన చేయండి. మళ్ళీ సూర్యుడు అస్తమించినాక దీపారాధన చేయండి. ఆ అమ్మవారికి బెల్లంతో చేసిన ప్రసాదం అంటే కనుక చాలా చాలా ప్రీతికరము. ఒకవేళ కనుక పొద్దున పూట అంత ఉదయం కుదిరే పక్షంలో వడపప్పు పానకం నైవేద్యం పెట్టండి అమ్మవారికి. చాలామంది పానకంలో ఏమేస్తుంటారంటే కనుక ఇలాచి, కొద్దిగా మిరియాలు, కొద్దిగా సోంపు మిక్సీ పట్టి పెట్టుకున్నారనుకో అది కొద్దిగా వేసుకున్నా సరిపోతుంది. అప్పటికప్పుడు రెడీ చేసుకోవడానికి కూడా కొద్దిగా ఇబ్బంది. ఇలా చేసి ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకోండి. ప్రతినిత్యం కూడా వడపప్పు పానకం అట్టిపళ్ళు కానీ దానిపళ్ళు కానీ ప్రాతకాలం అమ్మవారి నైవేద్యం పెట్టండి. మధ్యాహ్నం మీ గృహంలందు వండుకుంటారు కదా, అలా ఉల్లిగడ్డ వెల్లుల్లి లేకుండా చూసుకోండి. 9 రోజుల పాటు ఆ అమ్మవారిని నివేదించండి. రాత్రి కాలంలో మామూలుగా యథావిధిగా బెల్లంతో చేసిన ప్రసాదం ఏవైనా సరే దాంతోపాటు గుండ్రంగా ఉండే నైవేద్యాన్ని సమర్పించండి అమ్మవారికి. వారాహి నవరాత్రులు 26వ తారీఖు నుండి 4వ తారీఖు వరకు. కావున ప్రతి ఒక్కరు కూడా ఆ జగన్మాత జగజ్జనని కరుణా కటాక్షాలు వీక్షించాలని చెప్పేసి మనసా వాచా కర్మణ ధ్యానిస్తూ ఉన్నాను. ఈ నవరాత్రులు చాలా చాలా ప్రత్యేకమైన నవరాత్రులు. ఈ నవరాత్రుల్ని క్లుప్త నవరాత్రులు అంటూ ఉంటారు. ఎందుకంటే కనుక క్లుప్తంగా చేసుకునే నవరాత్రులు, మనము సొంతంగా చేసుకునే నవరాత్రులు. ఎలా చేసినా కూడా ఆ జగదాంబిక జగన్మాత కరుణా కటాక్షిస్తూ ఉంటాయి. మళ్ళీ వీడియోలో నీట్గా ఇంకా మంచి వివరంగా అర్థమయ్యేది చెప్తాను. మంత్రం కూడా చెప్తానన్నమాట. శ్రీమాత్రే నమః. నా ఛానల్ని మీరు ఎవరైతే వారాహి నవరాత్రి జరిపిస్తూ ఉన్నారో ఖచ్చితంగా వారికి పంపించండి. వారితోని ఈ నవరాత్రులు నేను
ప్రతిరోజు కూడా అవకాశం బట్టి మీరు ఏ రోజు ఏ విధంగా పూజ జరిపిస్తే మంచిదో, మీకు అన్ని అనుకూలంగా అవుతుందో చెప్తూ ఉంటాను. ఈ అమ్మవారికి కూడా నామధేయాలు ఉంటాయి, మరీ వీడియోలో చెప్తాను. శ్రీమాత్రే నమః.